అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము కుంభకోణం సమీపంలో ఉన్న కొన్ని ఆలయాల్ని సందర్శిస్తున్నాము. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టుగా ఫస్ట్ మేము గర్భరక్షాంబికా దేవి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత ఆటో అతను అక్కడి నుంచి కొన్ని దేవస్థానాలని మేము తీసుకెళ్తామని చెప్పారు. ఫస్ట్ మేము గర్భరక్షాంబిక అయిన తర్వాత విజిట్ అయిన టెంపుల్ వచ్చేసి వినాయకుడి టెంపుల్ అండి. ఇక్కడ వినాయకుడి విశేషం ఏంటంటే వైట్ కలర్లో వినాయకుడు ఉంటాడంట. అంటే ఇక్కడ వెల్లై వినాయగర్ టెంపుల్ అని చెప్పి అంటారు. ఇది కుంభకోణంకి లేదా తంజావూరుకి 5 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. విగ్రహం వచ్చేసి సముద్రపు నురుగుతో కట్టించారంట, అంటే ఏర్పడింది పూజ. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయంలో శివుడు పార్వతీదేవిని కూడా పూజ చేస్తారు ప్రధాన దేవతగా. పురాణ కథనం ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఫస్ట్ వినాయకుడిని పూజ చేయడం మర్చిపోయారనమాట. మొదట వినాయకుడిని పూజ చేయాలి. దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చిన తర్వాత సముద్రపు నురుగుతో వినాయక ప్రతిమను చేసి పూజించారని చెప్తారు. ఇంద్రుడే స్వయంగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారండి. ఇదే ఈ వినాయకుడి విశేషం అన్నమాట. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 6 o'clock మార్నింగ్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 4 గంటలకు స్టార్ట్ అయితే 8:30 వరకు ఉంటుందన్నమాట. ఇది ఈ ఆలయాన్ని మళ్ళీ ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మేము స్వామిమలైకి వెళ్ళాలన్నది. ఇక్కడ చూడండి ఎన్ని ఫోటో అలాగా పెట్టారు కదా, దాంట్లో అంతా డీటెయిల్స్ అనేది ఉంది. ఇక్కడ టెంపుల్ గురించి కూడా మీరు కావాలంటే చెక్ చేసి చూడొచ్చు. అక్కడ అన్నీ తమిళ్లో ఉన్నాయి, సో మాకు క్లియర్గా అర్థం కాలేదు, బట్ పిక్చర్స్లో నుంచి మనము అనలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేము విజిట్ అయింది వచ్చి స్వామిమలై టెంపుల్. స్వామిమలై టెంపుల్ విశేషం ఏంటంటే ఇక్కడ కుమారస్వామి శివునికే గురువయ్యారంట. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తారు అంటే ఇక్కడ పరమశివునికి ప్రణవ మంత్రమైన ఓం ఉంటుంది కదా, ఓం యొక్క అంతర్ధాన్ని ఇక్కడే ఉపదేశించాడంట శివునికి కుమారస్వామి. ప్రతి ఒక్క చోట మనము కుమారస్వామి వాహనము నెమలిని చూస్తాము, బట్ ఇక్కడ కుమారస్వామి వాహనం వచ్చేసి ఏనుగు. ఇక్కడ కొండ పైన మనకి కుమారస్వామి ఉంటాడు, కొండ కింద శివపార్వతులు ఉంటారనమాట. అది ఇక్కడ విశేషం అండి. ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా ఒకసారి సందర్శించండి. ఆలయం చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫోన్స్ అలో చేయరు. మీరు ఫోన్స్ ఏమైనా చూడాలి అంటే ఫోన్లో మనం ఏమైనా వీడియో రికార్డింగ్ అది చేయాలంటే అక్కడ అలో చేయరు. అక్కడ లాకర్ సిస్టమ్ ఉంటుంది, ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం వెళ్ళాలన్నమాట. దాని తర్వాత మేము విజిట్ అయిన టెంపుల్ వచ్చి కాశీ విశ్వనాథ టెంపుల్. సరే అండి, మేము విజిట్ అయింది నాగేశ్వర టెంపుల్ అండి. నాగేశ్వర టెంపుల్ వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏమైనా నాగదోషాలున్నా ఏమైనా అలాంటి దోషాలు ఉంటే వెళ్ళిపోతాయని చెప్తారు. సో ఇక్కడ అది దర్శనం చేసుకున్నాం. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, అందుకే నేను క్లియర్గా అన్నీ తీయలేకపోయాను. సో నాగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము నెక్స్ట్ విజిట్ అయిన టెంపుల్ వచ్చేసి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్. ఈ కుంభకోణంలో మెయిన్గా మనకు ఒక 5 టెంపుల్స్ ఉంటాయన్నమాట. నాగేశ్వర స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, ఆ తర్వాత వచ్చేసి మనకు సారంగపాణి, కుంభేశ్వర, మెయిన్ వచ్చేసి కుంభేశ్వర దేవస్థానం అంటారు అది. మళ్ళీ వస్తే శ్రీరామస్వామి టెంపుల్ అనేసి ఇలా కొన్ని టెంపుల్స్ చెప్పారండి. ఆ టెంపుల్స్ అన్నీ మేము ఒకటి తర్వాత ఒకటి విజిట్ అయ్యాము. ఇంకొకటి ఏంటంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ మేము డే స్టార్టప్పుడు మేము చేసింది వచ్చేసి గర్భరక్షాంబిక టెంపుల్ అయ్యి మేము వెళ్ళిన తర్వాత మేము ఒక్కొక్క టెంపుల్నే కవర్ చేయాలి అని చెప్పేసి వెళ్ళాము. ఇంకొకటి ఏంటంటే మేము ఇదన్నీ ముగించుకున్న తర్వాత ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది. 1 గంటకి మేము స్వామిమలై అయిన తర్వాత వెళ్ళింది వచ్చేసి రాహు టెంపుల్ అండి. అక్కడ రాహు టెంపుల్ కూడా ఉంది. అక్కడ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది, అన్ని టెంపుల్స్ మూసేశారంటే అక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత మేము 5 o'clock నుంచి మళ్ళీ టెంపుల్స్ని విజిట్ అయ్యడం స్టార్ట్ చేసాము. అందుకే మేము కొన్ని టెంపుల్స్ని వీడియో కూడా క్లియర్గా తీయలేకపోయాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సో సారంగపాణి టెంపుల్కి వెళ్ళాము, నాగేశ్వర టెంపుల్, కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము.
ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క విశేషత అయితే ఉంది అని చెప్తారండి. ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీగా మనము ఈ టెంపుల్స్ అన్ని విజిట్ అవ్వాలి అని చెప్పేసి. ఇక్కడ మెయిన్ ఇంకొక టెంపుల్ ఏంటంటే, మనం కుంభకోణం వస్తే మెయిన్ విజిట్ అవ్వాల్సిన టెంపుల్ వచ్చేసి ఆది కుంభేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. సో ఆది కుంభేశ్వర ఆలయాన్ని కంపల్సరీగా మీరు కుంభకోణం వస్తే సందర్శించాలండి. ఇక్కడ ఏంటంటే శివలింగం సాధారణ రాతి లింగం కాదండి, సృష్టికి మూలమైన అమృతం, భూమిలోని ఇసుక, పవిత్ర మూలికలతో శివుడే స్వయంగా ఈ లింగాన్ని మలిచాడని చెప్తారు. ఈ లింగం కింద భాగం వెడల్పైన, పై భాగం సూదిగా ఒక కుంభం, ఒక కలశం, ఒక కుండ కానీ కలశం కానీ ఎంకుంటుందో అలా ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుంభేశ్వరుడు అని చెప్పేసి స్వామిని పూజిస్తారు. మళ్ళీ అమ్మవారిని వచ్చేసి మంత్ర పీఠేశ్వరి, మంగళాంబిక అన్ని అమ్మవారిని పూజ చేస్తారు. ఇక్కడ అమ్మవారికి మంగళాంబిక లేదా మంత్ర పీఠేశ్వరి అని పిలుస్తారనమాట. దేశంలో 51 శక్తిపీఠాల్లో ఇది అత్యంత ప్రధానమైనది అని కూడా చెప్తారు. అమ్మవారి విగ్రహం 51 శక్తిపీఠాల యొక్క శక్తులు మరియు 7200 కోట్ల మంత్రశక్తులతో నిక్షిప్తమై ఉంది అని కూడా చెప్తారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆలయంలో నవరాత్రి మండపంలో ఒకే ఒక పెద్ద రాతి పైన 12 రాశులు ఉంటాయి కదా, 27 నక్షత్రాలు అత్యంత అద్భుతంగా చెక్కారని ఉంటుంది. మనము చాలా టైం తీసుకొని టెంపుల్ని మనం గమనిస్తే ఇవన్నీ మనం చూడొచ్చు. మరి వచ్చేసి ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా రాతితో చేసిన నాగస్వరం ఉంటుందంట, సంగీత వాద్యము అని అంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కుంభకోణంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామహం అని ఒక పండుగ అనేది చేస్తారంట. ప్రళయకాలంలో శివుడు సంధించిన బాణం వల్ల అమృత భాండం ఉంటుంది కదా, అది పగిలి అందులో అమృతం ఒకే సరస్సుగా మారింది. అందుకోసమే మహామహం కోనేరు అనేది కూడా ఉంది అని చెప్తారు. ఇక్కడ వచ్చేసి ఆలయ ప్రాకారంలో 3 కాళ్ళు, 3 చేతులు, 3 కళ్ళతో ఉన్న జ్వరహరేశ్వరన్ విగ్రహం కూడా ఉందండి. తీవ్రమైన జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఉండేవాళ్ళు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తే నయం అవుతాయని చెప్పారు. సో ఇలా మాకు తెలిసినంత వరకు, నేను కొన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ అక్కడ విజిట్ అయ్యి నాకు అర్థమైనంత వరకు మీకు ఈ వీడియో మేము చెప్పాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.